రాష్ట్రంలో అక్రమ పాలన నడుస్తోందని ఏఎస్ రావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కాసం మహిపాల్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీల అమలును పక్కన పెట్టి అక్రమ అరెస్టులకి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఇప్పటికే ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, ఇలాగే ఖూనీ పాలన నడిస్తే రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. రాజరిక పరిపాలన సాగుతుంది. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కక్ష సాధింపులో భాగంగా అరెస్టులు చేస్తున్నారు. ఈరోజు 6 గ్యారంటీలు ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారంటీలు ఇవ్వమని అడిగితే అడిగినందుకు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన, అలాగే ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇంతకుముందు అలాంటి వ్యక్తి ఎర్రోల శ్రీనివాస్ ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేసి ఇంటికి ఉదయాన్నే 4:30-5 గంటలకు ఇంటికి వచ్చి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళన చేసి ఆయన అక్రమంగా అరెస్ట్ చేసినందుకు తీవ్రంగా ఖండిస్తున్నా. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఒక పిలిపిస్తే మేమందరం ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.